ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఆయుర్వేద సంహిత ఈ కార్యక్రమానికి మీకందరికీ స్వాగతం. ఈ కార్యక్రమంలో ఒక ముఖ్యమైన విషయాన్ని, ప్రాచీన ఆయుర్వేద రహస్యాల్ని తెలుసుకోబోతున్నారు. ఆకలింపు చేసుకొని ఆచరిస్తే ఈ అంశాలు మీ మొత్తం జీవితాన్ని అనూహ్యంగా మార్చేస్తాయి, సంపూర్ణమైన ఆరోగ్యాన్ని తిరిగి పొందేలా చేస్తాయి. తలనొప్పి ఎంతో మందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్యది. నిద్రాహారాలు లేకుండా చేసే పెద్ద సమస్యది. ఈ తలనొప్పి గురించి సమగ్రంగా తెలుసుకుందాం. తలనొప్పిగా ఉంది, ఇక ఈరోజు పని చేయలేను అనేటటువంటి మాటని మనం చాలా సందర్భాల్లో అనేక సార్లు వింటూ ఉంటాం, లేదా అంటూ ఉంటాం. కొంతమంది దీన్ని నిస్త్రాణకి పర్యాపదంగా కూడా వాడుతూ ఉంటారు. అయితే చాలా రకాలైన భౌతిక కారణాలు, మానసిక పరిస్థితులు తలనొప్పికి దారి తీస్తాయి అనేది నిజం. అడుగడుగున ఎదురయ్యేటటువంటి లక్షణం కాబట్టి చాలామంది ఈ తలనొప్పిని చాలా తేలిగ్గా తీసుకుంటారు. అదే తగ్గిపోతుందమ్మని అశ్రద్ధ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది ప్రమాదభరితమైనటువంటి వ్యాధికి ప్రప్రథమ సంకేత సూచకగా ఉండేటువంటి అవకాశం ఉంది అని గ్రహించరు. సాధారణంగా వచ్చిపోయేటటువంటి తలనొప్పులకి కారణాలు చాలా సాధారణమైనవే అయినప్పటికీ వాటిని నిర్ణయించడానికి మీకు కొంత విశ్లేషణ అవసరం. ఆయుర్వేద సంహితలు తలనొప్పిని శిరస్సోల అనే పేరుతో చెప్పాయి. సంహితా గ్రంథాలు తలనొప్పిని కారణాలను ఆధారం చేసుకొని కాకుండా దోషాలని ఆధారం చేసుకొని విభజించి వర్ణించాయి. ఇలా చేయటం వల్ల తలనొప్పి ఎన్ని రకాలైన కారణాలతో వచ్చినప్పటికీ వాటన్నిటిని ఒకటిగా చేర్చి అధ్యయనం చేయటానికి లేదా చికిత్సల్ని సూచించడానికి ప్లాన్ చేయటానికి వీలవుతుంది. ఇది ఆయుర్వేద ప్రత్యేకత. ఉదాహరణకు కఫ, పిత్త, వాతాలు, వీటి వల్ల వచ్చేటటువంటి తలనొప్పుల్ని వరుసగా చూద్దాం. కఫం ప్రధానంగా ఉన్న తలనొప్పిలో కఫ లక్షణాలు కనిపిస్తాయి. అంటే తల బరువుగా ఉంటుంది, కళ్ళ నుంచి నీళ్లు గారుతూ ఉంటాయి, చెవి లోపల అంటే ఆభ్యంతర కర్ణం లేదా ఈ ఇన్నర్ ఇయర్ లోపల వాపు తయారవుతుంది. అలాగే ఈ ముక్కు నుంచి స్రావాలు కారుతూ ఉంటాయి, ముక్కు లోపల శ్లేష్మ పొరలు ఉబ్బి గాలిని అడ్డుకుంటాయి, పాలిప్స్ తయారవుతాయి. ఇవి ఎక్కువ ఉంటాయి. ఈ లక్షణాలు కఫ సమయం అంటే ఉదయం పూట ఎక్కువ కనిపిస్తాయి. ప్రాతకాలాన శరీరంలో కఫం పెరిగిపోవటం దీనికి కారణం. అలాగే వర్షాలు పడేటటువంటి రోజుల్లో, చలికాలంలో ఈ కఫజ శిరస్సోల అనేది ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే భోజనం చేసిన తర్వాత కూడా ఇది కనిపించడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక రెండో రకమైంది శరీరంలో పిత్తదోషాన్ని ఆధారం చేసుకొని వచ్చే పిత్తజ శిరస్సోల. దీంట్లో పైచపు లక్షణాలు కనిపిస్తాయి. అంటే కళ్ళు మంటలుగా ఉంటాయి, అలాగే తల నుంచి ఆవిర్లు చిమ్ముతున్నట్టు ఉంటూ ఉంటుంది, ముక్కు నుంచి రక్తం కారుతూ ఉంటాయి, ఇలాంటివి కనిపిస్తాయి. మిట్ట మధ్యాహ్నం పూట అంటే ఎండలు బాగా మండిపోతున్నప్పుడు, అంటే పిత్తం అప్పుడు ప్రకోపించి ఉంటుంది కాబట్టి ఈ రకమైనటువంటి పిత్తజ శిరస్సోల అంటే ఈ రకమైన నొప్పి వస్తూ ఉంటుంది. ఇక చివరిది వాతజ శిరస్సోల. దీంట్లో వాయువుకు ఆపాదించిన అన్ని లక్షణాలు కనిపిస్తాయి. అంటే కళ్ళు తిరుగుతున్నట్టు ఉంటుంది, కళ్ళు పొడిగా ఇసుక పోసినట్టుగా మెరమెరలాడుతూ ఉంటుంది, తలలో రకరకాల ప్రదేశాల్లో విభిన్న రకాలుగా నొప్పి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వాత లక్షణాలు ఎక్కువగా ఈ వాతజ శిరస్సుల్లో కనిపిస్తాయి. ఇవే కాకుండా కొన్ని ప్రత్యేకమైన వ్యాధులుగా సూర్యావర్తం, అనంతవాతం, శంఖకం, అర్ధాభేదం అనే వ్యాధుల వివరణ కూడా మనకి ఆయుర్వేద శాస్త్ర గ్రంథాల్లో కనిపిస్తాయి. తక్కువ నిడివితో బాధించేటటువంటి తలనొప్పిని, దాని సమగ్ర రూపాన్ని తేలిగ్గా మనం ఊహించవచ్చు, అంచనా వేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బాగా అలసిపోయినప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు తలనొప్పి వస్తుంది. ఇదంతా కామనే. అదే రకంగా ఒత్తిడికి గురయ్యామనుకోండి, ఆదుర్దగా ఉన్నామనుకోండి, లేదా ఎండకి వడగాల్పులకి ఇలాగా తిరిగామనుకోండి, తలనొప్పి వస్తుంది. అలాగే సినిమా, టీవీ, కంప్యూటర్ ఇలాంటి వాటిని అదే పనిగా తదేకంగా చూసామనుకోండి, అప్పుడు కూడా తలనొప్పి వస్తుంది.
కంటి కండాలు ఒత్తిడికి లోనవటం వల్ల ఈ రకంగా తలనొప్పి వస్తూ ఉంటుంది. అంతేకాదు తక్కువ వ్యవధిలో ఓవర్గా ఎక్కువ స్థాయిలో ఎక్సర్సైజ్ చేసామనుకోండి, వ్యాయామం చేసామనుకోండి, అప్పుడు కూడా తలనొప్పి వచ్చే అవకాశం ఉంది. తలనొప్పి ఉన్నప్పుడు కొంతమంది బ్రెయిన్ ట్యూమర్ ఏమో అనే అనుమానంతో ఇక తెగ భయపడిపోతూ ఉంటారు, కంగారు పడుతూ ఉంటారు. నిజానికి తీవ్రమైనటువంటి తలనొప్పి ఉన్నప్పుడు అది బ్రెయిన్ ట్యూమర్ లాంటి ప్రమాదభరితమైన వ్యాధుల వల్ల అయ్యే అవకాశం 1% మాత్రమేనండి. అయితే ఆ 1% ఎవరికి వాళ్ళు తమకే అనుభవించుకుంటారు. దీంతో అసలైన చిక్కు వస్తుంది. చాలామంది అన్నెసెసరీగా టెన్షన్ పడుతూ ఉంటారు. మనం నరాల ద్వారా, మెదడు ద్వారా ఈ పెయిన్ని అంటే నొప్పిని గ్రహిస్తాం. అయితే ఈ మెదడు మాత్రం తన లోపల పుట్టేటటువంటి, లోపల జనించేటువంటి నొప్పిని గ్రహించలేదు. ఈ సంగతి చాలా మందికి తెలియదు. కపాలం లోపల ఉండేటటువంటి ఎముకల కింద ఉండేటటువంటి మెదడు బయట పొరలు, అలాగే వెన్నుపాము, అలాగే రక్తనాళాలు, అలాగే మెదడు గదుల్ని వేరుపరిచేటటువంటి తంతు నిర్మితమైనటువంటి విభాజికాలు, ఇవన్నీ మెదడులో ఏర్పడినటువంటి నొప్పిని ప్రసారం చేస్తాయి. ఈ సందర్భంగా ప్రమాద సంకేతాలు వీటిని తెలుసుకోవాలి. తలనొప్పి సాధారణంగా కనిపించేటువంటి లక్షణం అయినప్పటికీ కొన్ని సంకేతాలు కనిపించినప్పుడు అప్పుడు దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ఇప్పుడు చెప్పుకునేటటువంటి ఈ ప్రమాద సంకేతాలని ఎప్పుడు కూడా మీరు అశ్రద్ధ చేయకండి. ఒకటి, తలనొప్పి నిద్రతో తగ్గకపోవటం, పైగా నిద్రని చెడగొట్టడం. అలాగే నొప్పి తీవ్రంగా తెరలుగా రావటం. అలాగే తలని పక్కకి తిప్పినప్పుడల్లా నొప్పి ఎక్కువ కావటం. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నొప్పి మరింత తీవ్ర రూపాన్ని దాల్చటం. అలాగే ఈ కణతల్లో నొప్పి కాన్సన్ట్రేట్ అవటం. ఏ పక్క కణతలో నొప్పి ఉందో అదే పక్క ఈ కంటి చూపు మసకబారటం. అలాగే 35 సంవత్సరాల వయసు పైబడిన తర్వాత జీవితంలో మొదటిసారిగా మైగ్రేన్ తరహా తలనొప్పి రావటం. ఇలాంటివి ఉన్నప్పుడు ఎప్పుడూ అశ్రద్ధ చేయకండి. తలనొప్పి ప్రమాదకరమైనటువంటి స్థాయిలో ఉందా లేదా అనేది అంచనా వేయాలి. ఇలా అంచనా వేయటానికి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు, వాటిని అనుసరించి ఉండేటటువంటి ఈ వివరణలు ఇవన్నీ తోడ్పడతాయి. వీటిని మనం వరుసగా తెలుసుకుందాం. తలనొప్పి గురించి వచ్చినప్పుడు ముఖ్యంగా చెప్పాల్సింది టెన్షన్ తలనొప్పి. తలనొప్పికి చాలా సాధారణమైనటువంటి కారణం, అలాగే ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే టెన్షనే. టెన్షన్ తలనొప్పిలో తల వెనక ప్రాంతంలో ఈ మెడ భాగంలో నొప్పి ఉంటుంది. నొప్పి కొన్ని వారాల నుంచి కొన్ని నెలల వరకు కొనసాగుతుంది. మధ్య మధ్యలో రిలీఫ్ లభించవచ్చు, కానీ అది స్వల్పకాలికమే. తీవ్రత విషయంలో నొప్పి ఎప్పుడూ ఒకే మాదిరిగా ఉండకపోవచ్చు. ఈ టెన్షన్ తలనొప్పుల్లో నిద్రని చెడగొట్టకపోవటం అనేది ఈ టెన్షన్ తరహా తలనొప్పి ప్రధాన లక్షణం. పైగా రాత్రంతా ప్రశాంతంగా హాయిగా నిద్రపోయారనుకోండి, అప్పుడు నొప్పి కాస్త తగ్గినట్టు అనిపిస్తుంది. తలనొప్పి ఎలా ఉంటుంది చెప్పమన్నప్పుడు చేతులతో ఉత్తుతున్నట్టుగా ఉంటుందండి డాక్టర్ గారు అంటారు. అలాగే నలగొడుతున్నట్టుగా ఉంటుంది డాక్టర్ గారు అంటారు. లేదా ఒక టైట్గా ఒక బిగితైన పట్టీని తల చుట్టూ బిగించినట్లుగా ఉంటుందని బాధితులు చెబుతూ ఉంటారు. జాగ్రత్తగా తరచి చూస్తే ఈ టెన్షన్ తలనొప్పితో బాధపడే వాళ్ళందరి జీవితాల్లో కూడా అపరిష్కృతంగా మిగిలిపోయినటువంటి సమస్యలుంటాయి. నిరంతరంగా రగిలే వ్యధలు కనిపిస్తాయి. పోను పోను తలనొప్పి ఉంది అన్న ఊహ కూడా తలనొప్పిని కొనసాగిస్తూ ఉంటుంది. ఒక్కోసారి కూర్చోవటం, పడుకోవటం, వెహికల్స్ని డ్రైవ్ చేయటం ఇలాంటివి సరైన రీతిలో చేయనప్పుడు కూడా ఈ మెడకండాల మీద ఒత్తిడి పడి రక్త సరఫరాకి అంతరాయం ఏర్పడి తలనొప్పి వస్తుంది. ఇలాగా ఈ టెన్షన్ తలనొప్పుల్లో ఏం చేయాలి? టెన్షన్ వల్ల ఈ తలనొప్పి వస్తున్నప్పుడు మీ లైఫ్ స్టైల్ అంటే జీవన శైలిని కాస్తంత మార్చుకుంటే సరిపోతుంది. ఆర్గనైజ్డ్గా, వ్యూహాత్మకంగా ఉండండి. అనవసరమైనటువంటి హడావుడికి ఆస్కారం ఉండదు. అప్పుడు విశ్రాంతిగా గడపండి. ఆయుర్వేద శాస్త్రం నిర్దేశించినటువంటి విధానంలో శరీర మర్దనల్ని చేయించుకుంటే మంచి రిలీఫ్ వస్తుంది. వీటి వల్ల మీకు సాంత్వన లభిస్తుంది. ఆత్మన్యూనతాభావం వల్ల తలనొప్పి వస్తున్నప్పుడు సమస్య ఎక్కడ ఉంది అనేది కనుక్కోవటానికి సమగ్రమైనటువంటి కౌన్సిలింగ్ అనేది ఉపయోగపడుతుంది. మనసుని అహితమైన ఇంద్రియార్థాల నుంచి మరల్చుకోవాలి.
దీనికి ఆయుర్వేదంలో చెప్పిన జ్ఞాన, విజ్ఞాన, ధైర్య, స్మృతి, సమాధి ఈ పద్ధతులు తోడ్పడతాయి. అలాగే శారీరక వ్యాయామం కూడా ముఖ్యం. కొన్ని ప్రత్యేకమైన ఔషధాలు కూడా అవసరం అవుతాయి. ఉదాహరణకు సర్పగంధా చూర్ణం, బ్రాహ్మీఘృతం, వచాచూర్ణం, జటామాంసీ చూర్ణం, తగర చూర్ణం ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఈ తలనొప్పికి మరొక ముఖ్యమైన కారణం ఇన్ఫెక్షన్లు. తలనొప్పికి వైరల్ ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి కారణం అవుతాయి. ఒక్కొక్కసారి ఎక్కువ టెంపరేచర్ వల్ల శరీరం నిర్జలీయంగా మారినప్పుడు తలనొప్పికి ఆస్కారం ఏర్పడుతుంది. అంతేకాదు సూక్ష్మక్రిములు విడుదల చేసే విష పదార్థాలు కూడా తలలోపల ఉండేటువంటి రక్తనాళాలని వ్యాకోచిపరిచి దాని ద్వారా తలనొప్పిని కలిగిస్తాయి. ఈ స్థితిలో ప్రధానంగా రక్తనాళాలు చేంజ్కి అంటే మార్పులకి లోనవుతాయి. కాబట్టి తలని కదిపినప్పుడు అలాగే ముందుకి ఇలాగా వంచినప్పుడు రక్త ప్రసరణలో హెచ్చుతగ్గులు సంభవిస్తాయి. అప్పుడు నొప్పి మరింత తీవ్రతరం అవుతుంది. ఈ తరహా తలనొప్పులలో కీటనాశక ఔషధాలను వాడాల్సి ఉంటుంది. ఉదాహరణకు కర్పూరాది వటి, ఖదిరాది వటి, గంధక వటి, సంజీవిని వటి, టంకణ భస్మం, తాళసింధూరం, వ్యాధిహరణ రసాయనం ఇలాంటి వాటిలో అనువైన దాన్ని సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక తలనొప్పికి మరొక ముఖ్యమైన కారణం దంత సమస్యలు. ఇవి కూడా కారణమే. చిగుళ్ళ వ్యాధులు, పిప్పుపళ్ళు ఇలాంటివి స్థానికంగా బాధిస్తాయి. బాధించడమే కాదు నరాల ద్వారా పైకి అంటే ఎగువకి ప్రసరిస్తాయి. తలనొప్పిని సైతం కలిగించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వైద్య పరిభాషలో ఇలాగా కారణం ఒక చోట ఫలితం మరొక చోట ఉండటాన్ని రిఫర్డ్ పెయిన్ అంటారు. దీంతో ప్రధాన సమస్యకి చికిత్స చేశానుకోండి తలనొప్పి దానంతరం అదే తగ్గిపోతుంది. ఉదాహరణకు ఈ పిప్పుపళ్ళు ఉన్నప్పుడు కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి. ఇంగు ఉంటుంది కదా, దీన్ని పొంగించండి. వేడిగా ఉన్నప్పుడు ఆ పిప్పి పన్ను మీద ఉంచండి. పన్ను నొప్పి తగ్గుతుంది కాబట్టి తలనొప్పి తగ్గుతుంది. ఇలాంటిదే మరొక చికిత్స. అన్నభేది, పొంగించిన ఇంగువ, పటిక వీటిని మెత్తగా నూరండి, ఉండలాగా చేయండి. నొప్పిగా ఉన్న దంతం పైన ఉంచండి. అప్పుడు ఈ దంత పోటు తగ్గి తలనొప్పి తగ్గుతుంది. మరొక గృహ చికిత్స. సుగంధిపాల ఆకుని నూరండి, పిప్పి పన్ను మీద ఉంచండి. మరొక చికిత్స. తుమ్మ బంకని కానీ మునగ చెట్టు బంకని కానీ ఈ పిప్పి పన్ను మీద ఉంచండి. నొప్పి తగ్గుతుంది, పన్నుపోటు తగ్గి తలనొప్పి తగ్గుతుంది. మరొక గృహ చికిత్స. జిల్లేడు పాలను సేకరించి కాటన్ బెడ్ను ముంచి ఈ పిప్పి పన్ను మాదినే ప్రయోగించాలి. మరొక ఔషధం. పిప్పళ్ళు, సైంధవలవణం, జీలకర్ర, పటిక వీటిని సమతూకంలో తీసుకోండి. మెత్తగా తంచండి. టూత్ పౌడర్ మాదిరిగా రోజు 2 పూట్ల దంతధావనానికి అంటే బ్రషింగ్కి ఉపయోగిస్తూ ఉండండి. దీంతో ఈ పన్ను పోటు తగ్గుతుంది, దీంతో తలనొప్పి తగ్గుతుంది. ఇక తలనొప్పికి మరొక ముఖ్యమైన కారణం, చాలా ప్రధానమైన కారణం మదాత్యయం, ఆల్కహాలిజం. ఆల్కహాల్ వల్ల తలనొప్పి వస్తున్నప్పుడు ఓకరింతలు, కడుపులో గడబిడగా ఉండటం ఇలాంటివి అనుబంధ లక్షణాల కింద కనిపిస్తాయి. ఆల్కహాల్ని అంటే ఈ మద్యంని దీన్ని సేవించిన తర్వాత శరీరంలో ఏం జరుగుతుందంటే జలీయాంశం అంటే ఈ ద్రవాంశం అనేది తగ్గిపోతుంది. అప్పుడు తలలోపల ఉండేటువంటి కొన్ని సున్నితమైనటువంటి రక్తనాళాలు అతిగా సాగుతాయి. నాడీ స్పందనలతో పాటు పైకి కిందకి ఉబుకుతూ ఉంటాయి. దీంతో తలంతా కూడా పోట్లు పొడుస్తున్నట్టుగా నొప్పి బయలుదేరుతుంది. దీనికి తోడు ఏం జరుగుతుందంటే మద్యంలో కొన్ని విష పదార్థాలు ఉంటాయి. ఈ మద్యంలో ఉండేటువంటి విష పదార్థాలు కూడా ఈ రక్తనాళాలు వ్యాకోచం చెందటానికి కంట్రిబ్యూట్ చేస్తాయి, దోహదపడతాయి. అంతటితో ఆకుండా మద్యం రక్తంలో ఉండేటువంటి గ్లూకోజ్ నిల్వల్ని అమాంతం తగ్గించేస్తుంది. నీరసానికి, నిస్సత్తుకి కారణమవుతుంది. మద్యపానం తర్వాత హ్యాంగ్ ఓవర్ వల్ల వచ్చేటువంటి తలనొప్పిలో ఈ ద్రవ పదార్థాలని, తీపి పదార్థాన్ని, పిండి పదార్థాన్ని తగినంతగా తీసుకోవాలి. అవసరమైన సందర్భాలలో ఈ ఆల్కహాలిజంలో కళ్యాణ ఘృతం, యహర్మొహర, వసంత కుస్మాకర రసం, శతావర్యాది ఘృతం, సువర్ణమాక్షిక భస్మం, ముక్తాపిష్టి, పరాటికా భస్మం, శంఖ భస్మం, గుడిచి సత్వం, విషతెందుకవటి ఇలాంటి వాటిలో ఒకదాన్ని సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. అప్పుడు దాన్ని అనుబంధించి ఆల్కహాల్ వల్ల వచ్చేటువంటి తలనొప్పి తగ్గుతుంది. ఇక నీటి కాసులు, గ్లకోమా ఇది కూడా ఒక కారణమే తలనొప్పి.
కనుగుడ్లో ఉండేటువంటి ద్రవాంశం మీరి పరిమితి స్థాయికి మించి పెరిగిందనుకోండి, లోపల ఒత్తిడి ఎక్కువ అవుతుంది, గ్లాకోమా అనే స్థితి వచ్చేస్తుంది. దీని తెలుగులో నీటి కాసులు, నీరు కాసులు అంటారు. ఈ వ్యాధిలో తలనొప్పి ఒక ప్రధాన లక్షణం. దీనికి స్వెల్లింగ్ అంటే వాపును తగ్గించే శోధహార చికిత్సలు అవసరం అవుతాయి. ఉదాహరణకు ప్రవాళ పిష్టి, స్వర్ణమాక్షిక భస్మం, అలాగే చంద్రోదయవత్తిని అంజనంగా వేయటం, అలాగే త్రిఫలా గుగ్గులు, సప్తామృత లోహం ఇలాంటివి సెలెక్ట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక తలనొప్పికి అతి ముఖ్యమైన కారణం మైగ్రేన్ తలనొప్పి. ఇది కూడా ఒక ప్రధానమైన కారణమే. ఈ నొప్పి ఎక్కువగా ఒక పక్కనే వస్తుంది కాబట్టి దీన్ని తెలుగులో ఒంటి కణత నొప్పి అంటారు. అలాగే కొన్ని ప్రాంతాలలో పార్శ్వపు నొప్పి అంటారు. సాధారణంగా మైగ్రేన్ యంగ్ ఏజ్లో అంటే యుక్త వయసులో మొదలవుతుంది. కొన్ని కుటుంబాలలో, కొన్ని ఫ్యామిలీస్లో అనువంశికంగా ఈ మైగ్రేన్ కొనసాగుతూ ఉంటుంది. ఈ తరహా నొప్పితో బాధపడే వాళ్ళు ఎప్పుడూ చిరాగ్గా, అసహనంగా ఉంటారు. చిన్న శబ్దాన్ని కూడా భరించలేరు. వెనుమిట్లు కొలిపేటటువంటి కాంతిని సహించలేరు. తలపోటు కళ్ళకి పైన లేదా ఈ కంటి వెనక మొదలై తలలో ఒక పక్కకి సర్దుకుంటుంది. ఎప్పుడు వచ్చినా ఒక పక్కనే ఎక్కువగా వస్తూ ఉంటుంది. కళ్ళ ముందు మెరుపులు మెరుస్తున్నట్టుగా, మస్కలు కమ్ముతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి కొద్దిసేపు ఏమీ కనిపించకపోవచ్చు, కొద్దిసేపు మాట కూడా మామూలుగా రాకపోవచ్చు. తలనొప్పిని అనుసరించి వాంతులు అవుతాయి, అలాగే వికారంగా ఓకరింతలుంటాయి. కొంతమందిలో ఒంటి కణత నొప్పి వారానికి 2 లేదా 3 సార్లు వస్తే, మరి కొంతమందిలోనేమో జీవితకాలం మొత్తంలోనే ఒక 2 లేదా 3 సార్లు వస్తుంది. అయితే వచ్చినప్పుడు మాత్రం 4 నుంచి 12 గంటల పాటు తలడిల్లేలా చేస్తుంది. అదృష్టవశాత్తు చాలా మందిలో గాఢ నిద్ర మైగ్రేన్ తలనొప్పి నుంచి ఉపశమనం పొందేలా చేస్తుంది. అయితే మైగ్రేన్కి సంబంధించి తీవ్రతరం చేసేటువంటి ప్రకోపకరాలను తెలుసుకోవాలి. విపరీతమైన మానసిక ఒత్తిడికి లోనైనా, శారీరకంగా అలసిపోయినా, బహిష్టు సమయాల్లో ఉన్న, ఫ్లోరోసెంట్ లైట్లని చూసినా, తదేకంగా సినిమాలు లేదా టీవీలు చూస్తున్న ఈ తలనొప్పి మైగ్రేన్ ఎక్కువ అవుతుంది. అలాగే చాక్లెట్లు, వెన్న, ఆల్కహాల్ ఇలాంటి ఆహార పదార్థాలలో కూడా మైగ్రేన్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని గ్రహించి జాగ్రత్త పడాలి. మైగ్రేన్ తలనొప్పికి ఒక ప్రత్యేకమైన లక్షణం ఉంటుందండి. బాగా శ్రమపడిన తర్వాత విశ్రాంతి తీసుకుందాము అనుకుంటుండగా మొదలవుతుంది. అందుకే చాలా మందిని వారాంతపు సెలవు రోజున, అలాగే సెలవులలో తొలి రోజున ఈ మైగ్రేన్ తలనొప్పి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. మైగ్రేన్కి ఆయుర్వేద విధానంలో మంచి చికిత్సలు ఉన్నాయి. ఈ తలనొప్పికి ప్రధానంగా నిదాన పరివర్జనం అంటే ఏమిటి, కారణాలని కనిపెట్టి దూరంగా ఉండటం, ఇది అవసరం. అలాగే పిత్తాన్ని తగ్గించడానికి, మానసిక ప్రశాంతతని చేకూర్చడానికి ఇవి దోహదపడతాయి. రోగి వ్యక్తిగత శారీరక స్థితిని బట్టి, వ్యాధి తీవ్రతను బట్టి ఈ చికిత్సల్ని ఫార్ములేట్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి గృహ చికిత్సలు కూడా ఉన్నాయి. పొద్దుతిరుగుడు గింజల పేస్ట్ని నుదుటి మీద రాసుకుంటే మైగ్రేన్ తగ్గుతుంది. ఇలాంటిదే మరొక గృహ చికిత్స. సూర్యోదయానికి ముందు వెల్లుల్లి రసాన్ని, అలాగే తుమ్మి మొక్క రసాన్ని 2 చుక్కల చొప్పున 2 ముక్కు రంధ్రాల్లో వేసుకుంటే మైగ్రేన్ రాదు. మరొక చికిత్స. మునగాకు రసాన్ని 2 చుక్కల చొప్పున ముక్కులో డ్రాప్స్గా వేసుకున్నా కానీ మైగ్రేన్ని అవాయిడ్ చేయొచ్చు. అవసరమైన సందర్భాలలో నాడిని బట్టి, తత్వాన్ని బట్టి అశ్వగంధ చూర్ణం, ధన్వంతర గుట్టిక, గోరోచనాది గుట్టిక, కస్తూరియాది గుట్టిక, కస్తూరి మాతర్లు, మహాసూర్యావర్తి రసం, అలాగే సూర్యావర్తి రసం, క్షీరబలా తైలం, వమనామృతం, అలాగే వాత గజాంకుశ రసం, యోగరాజ గుగ్గులు, వీటిలో అనువైన దాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ తలనొప్పికి అతి ప్రధాన కారణం, ముఖ్యమైన కారణం నిత్య రొంప, సైనసైటిస్. సైనసైటిస్లో తలనొప్పి ఉండేటువంటి అవకాశం ఉంది. దీని గురించి చెప్పడానికి ముందు అసలు తలలో ఉండేటటువంటి సైనస్ల గురించి కొంత చెప్పాలి. ముక్కుకి 2 పక్కల తలలోపల గాలి గదులు లాంటి నిర్మాణాలు ఉంటాయి. వీటిని సైనస్లు అంటారు. ఇవి స్వతసిద్ధంగా తల ఎముకల్ని బరువు లేకుండా తేలిగ్గా ఉంచడానికి దోహదపడతాయి. అంతేకాకుండా మనం మాట్లాడుతుండగా బయటకు వచ్చేటువంటి శబ్దాలని బిగ్గరగా చేయటానికి కూడా తోడ్పడతాయి. ఇంతటితో ఈ సైనస్లు ప్రత్యేకత అయిపోలేదు. శరీరేతర పదార్థాలని, హానికర అంశాలని బయటికి నెట్టేయటానికి శ్లేష్మాన్ని కూడా తయారు చేస్తాయి. అసలు చిక్కు ఇక్కడే వస్తుంది. ఈ గాలి గదుల లోపల శ్లేష్మ పొరలు రకరకాల ఇన్ఫ్లమేషన్ వల్ల ఉబ్బిపోతాయి. తమ స్రావాల్ని తామే అడ్డుకొని
లోపల పేరుకుపోయేలా చేస్తాయి. దీంతో తలబరువు, తలనొప్పి ఇలాంటివి వస్తాయి. ఇలా సామాన్యంగా జలుబు చేసిన తర్వాత జరుగుతుంది. నొప్పి ఎక్కువగా ఈ నుదురు లోపల కానీ కంటి వెనక భాగాన కానీ ఉంటుంది. ముక్కు బిగేస్తూ ఉంటుంది, ముక్కు కారటం ఇలాంటి మార్చి జరుగుతాయి. తల ముందుకు వంచారనుకోండి మరింత బరువుగా అనిపిస్తుంది. చెంపల లోపల, ఎముకల లోపల భాగంలో కూడా నొప్పిగా అనిపిస్తుంది. నొప్పి ఉదయం పూట ఎక్కువగా ఉంటుంది. సూర్యుడు నడినెత్తికి వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతుంది. రోజువారీ పనులతో ముక్కు దెబ్బ తొలగటం అనేది జరుగుతుంది కాబట్టి ఇలా జరుగుతుంది. ఈ లక్షణాల ఆధారంగా ఈ తరహా నొప్పుల్ని ఆయుర్వేదంలో వివరించినటువంటి సూర్యావర్తంతో పోల్చొచ్చు. దగ్గు, తుమ్ము వంటివి ఈ తలనొప్పిని ఇంకా ఎక్కువ చేస్తాయి. అలాగే స్మోకింగ్, ఆల్కహాల్ ఇలాంటివి కూడా దీన్ని తీవ్రతరం చేస్తాయి. సైనసైటిస్ వల్ల వచ్చేటువంటి తలనొప్పిలో మాటిమాటికి ఇన్ఫెక్షన్లు రాకుండా వ్యాధి నిరోధక శక్తిని పెంచాల్సి ఉంటుంది. ఆయుర్వేద రసాయన చికిత్సలు ఇందుకు తోడ్పడతాయి. ఆయుర్వేదం ఈ తలనొప్పికి స్వేదకర్మ ఇలాంటి ఆయుర్వేద ప్రక్రియలతో పాటు అనేక శక్తివంతమైనటువంటి రసౌషధాలను కూడా సూచించింది. తగిన వైద్య సలహాతో వీటిని వాడుకోవచ్చు. అయితే దీనికి గృహ చికిత్సలు కూడా ఉన్నాయి. తులసి, అల్లం, యాలక్కాయలు, మిరియాలు, మునగాకుల్ని వీటిని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచుకొని తాగాలి. ఇలాగే వావిలి రసం ఒక పావు లీటర్ తీసుకొని, నువ్వుల నూనె ఒక పావు లీటర్ తీసుకొని, ఉల్లి ముద్దని ఒక పావు కిలో తీసుకొని అన్నిటినీ కలపండి. సన్నటి సెగ మీద ఉడికించండి. నూనె మాత్రమే మిగులుతుంది. ఈ నూనెని నిల్వ చేసుకొని రోజువారీగా తలకి రాసుకుంటూ ఉంటే సైనసైటిస్ వల్ల వచ్చే తలనొప్పి తగ్గుతుంది. ఇలాంటిదే మరొకటి, తుమ్మి ఆకుల్ని ఒక గుప్పెడు తీసుకోండి. వెల్లుల్లి గర్భాలని 3 తీసుకోండి. ఉప్పును ఒక చిటికెడు తీసుకోండి. అన్నిటినీ కలిపి ముద్ద చేయండి, రసం పిండండి. దీన్ని ఉదయం ఆహారానికి ముందు ముక్కులో డ్రాప్స్ కింద 4-5 రోజులు వాడండి. దీంతో సైనసైటిస్ తగ్గుతుంది కాబట్టి దాన్ని అనుబంధించి ఉండేటటువంటి ఈ తలనొప్పి తగ్గుతుంది. అవసరం సందర్భాల్లో ఈ సైనసైటిస్ వల్ల వచ్చే తలనొప్పికి ఆరోగ్యవర్ధిని వటి, చిత్రక హరితకి, కాంచనార గుగ్గులు, మధుస్నుహి రసాయనం, మహాయోగరాజ గుగ్గులు, నౌక గుగ్గులు, నవాయస చూర్ణం, పంచతిక్త ఘృత గుగ్గులు, యోగరాజు గుగ్గులు ఇలాంటివి, అలాగే అసన బిల్వా తైలం, బలా గూడుచ్చా తైలం, బలా అశ్వగంధ తైలం, రాస్నాథ్ చూర్ణం, నిర్గుండి తైలం, త్రిఫ్లా తైలం ఇలాంటి వాటిని ఎక్స్టర్నల్ గా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక తలనొప్పికి మరో కారణం మెడ వెన్నుపూసలు అరిగిపోవటం, సర్వైకల్ పాండ్లోసిస్. మెడ లోపల ఉండేటువంటి వెన్నుపూసలు అరిగినప్పుడు సంబంధమైనటువంటి నరాలు, కండాలు ఇరిటేట్ అవుతాయి. దీంతో తలనొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. ఈ తరహా తలనొప్పి ఉదయం పూట కాకుండా సమయం గడుస్తున్న కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటుంది. మెడ లాగటం ఇలాంటివి ఉంటాయి. దీనికి గుగ్గు లాంటి ఇన్ఫ్లమేషన్ తగ్గించే మందులు అవసరం అవుతాయి. అలాగే ఏరండపాకం, మహాయోగరాజ గుగ్గులు, వ్యాధిహారణ రసాయనం, కాంతలోహ భస్మం, రౌప్య భస్మం, వాత విధ్వంసిని రసం, మహావాత విధ్వంసిని రసం, అలాగే ఆమసుందర వటి, ఆమవాతార రసం, చోప్ చిన్యా చూర్ణం, లక్ష్మీ విలాస రసం, నారదీయ, అలాగే శిలాజిత్వాది లోహం, బృహత్వా చింతామణి రసం ఇలాంటివి ఇంటర్నల్ గా ఇస్తూ ఎక్స్టర్నల్ గా మహానారాయణ తైలం, ప్రసారిణి తైలం ఇలాంటి వాటిని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ సర్వికల్ స్పాండిలోసిస్ వల్ల వచ్చే తలనొప్పి తగ్గుతుంది. ఇక మరొక కారణం తలనొప్పికి చెవి సమస్యలు. మధ్యకర్ణం అంటే మిడిల్ ఇయర్ వ్యాధిగ్రస్తమైనప్పుడు ఇన్ఫెక్షన్ వల్ల నరాలు ఇరిటేట్ అవుతాయి. దీంతో తలనొప్పి రావడానికి ఆస్కారం ఉంటుంది. వైద్య సలహాతో కీటాణునాశక ఔషధాలు వాడితే ఈ సమస్య తగ్గుతుంది. అయితే ఈ లోపు అల్లం రసాన్ని వేడి చేసి 2-3 చుక్కల చొప్పున రోజుకి 2-3 సార్లు డ్రాప్స్గా వేసుకోవచ్చు. అలాగే జిల్లేడాకుల్ని బాగా పండిపోయిన వాటిని తెచ్చి నెయ్యి రాసి నిప్పు సెగం చూపించి పిండితే రసం వస్తుంది. దీన్ని 2-3 చుక్కలు చెవుల్లో డ్రాప్స్గా వేస్తే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చే తలనొప్పి తగ్గుతుంది. అలాగే వెల్లుల్లి, మునగాకు, ముల్లంగి వీటిలో ఏదో ఒక దాని నుంచి రసం పిండి వేడి చేసి గోరువెచ్చగొన్నప్పుడు చెవిలో డ్రాప్స్గా వేస్తే చెవి ఇన్ఫెక్షన్ తగ్గటం వల్ల తలనొప్పి తగ్గుతుంది. అవసరమైన సందర్భాల్లో శారిబాది వటి, కాంచనార గుగ్గులు, సర్పగంధావటి ఇలాంటివి, అలాగే బిల్వతైలం, క్షారతైలం ఇలాంటివి చెవిలో డ్రాప్స్గా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక తలనొప్పికి మరొక కారణం అంగిటి ముళ్ళు, టాన్సిలైటిస్. టాన్సిల్స్ వాచినప్పుడు తలనొప్పి కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. టాన్సిలైటిస్ లో గొంతు నొప్పి ప్రధానంగా ఉన్నప్పటికీ ఒకసారి దాంతోపాటు అనుబంధంగా జ్వరం ఉంటుంది. ఇది చేరి తలనొప్పి కారణమవుతుంది. కాబట్టి ఇలాంటి టాన్సిలైటిస్ లో కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి.
పటికన ఒక పావు చెంచాడు తీసుకోండి. వేడి నీళ్ళల్లో కలపండి. ఒక కప్పు వేడి నీళ్ళల్లో గొంతు తగిలేలాగా పుక్కిడి పట్టాలి. మరొక గృహ చికిత్స, త్రిఫలా చూర్ణాన్ని ఒక చెంచాడు తీసుకొని నీళ్ళకి వేసి కషాయం కాచి పుక్కిడి పట్టాలి. మరొక గృహ చికిత్స, వెల్లుల్లిని ముద్ద చేయండి, రసం పిండండి, కొద్దిగా వేడి చేయండి. దీనికి కాస్త తేనె కలిపి ఒక కాటన్ బడ్తో టాన్సిల్స్ పైన ప్రయోగించాలి. అప్పుడు టాన్సిల్స్ వల్ల వచ్చే తలనొప్పి తగ్గుతుంది. అలాగే పసుపు మిరియాల చూర్ణాలని ఒక చిటికెడు తీసుకొని వేడి పాలతో తీసుకున్న టాన్సిలైటిస్లో తీవ్రత తగ్గి తలనొప్పి తగ్గుతుంది. అవసరం సందర్భాలలో ఈ టాన్సిలైటిస్ ఉన్నప్పుడు కాంచినారు గుగ్గులు, లఘుమాలిని వసంత రసం, తాడిసా చూర్ణం, త్రిభువన కీర్తి రసం, ఇరిమేదా తైలం, చంద్రప్రభావటి, శుభ్రవటి, వాసా కంటకారి లేహ్యం, కఫకేతి రసం, తుండికేరి రసం, ఇలాంటి వాటిలో అనువైన దాన్ని ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు టాన్సిలైటిస్ తగ్గి తలనొప్పి తగ్గుతుంది. ఇక తలనొప్పికి మరో కారణం టెంపోరల్ ఆర్థరైటిస్. ఇది ఒక ప్రత్యేక తరహా తలనొప్పి. కాస్త వయసు మళ్ళిన వాళ్ళల్లో కణతలలో అది సాధారణంగా ఒక పక్కనే వస్తూ ఉంటుంది. ఇది స్థానికంగా ఉండేటువంటి రక్తనాళాలు వ్యాధిగ్రస్తం కావటం వల్ల వస్తుంది. రోజుల తరబడి ఉంటుంది. వేలుతో నొక్కి చూశారనుకోండి, కణతలో ఒక ప్రత్యేకమైన స్థానంలో నొప్పిగా అనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు, నమిలేటప్పుడు నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. దీంతో పాటు కణతల లోపల ఉండేటువంటి రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడాయనుకోండి, చూపు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి దీనికి అత్యవసరంగా వైద్య సహాయం తీసుకోవాలి. అవసరమైన సందర్భాల్లో లసునాది బట్టి, నాగార్జునాభ రసం, ఎస్టి చూర్ణం, స్వర్ణ సమీర పన్నగ రసం ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక తలనొప్పికి మరొక ముఖ్యమైన కారణం తలకి దెబ్బ తగలటం, హెడ్ ఇంజరీ. తల మీద పైపైన తగిలినా తల లోపల వచ్చేటువంటి తల లోపల నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వయసు మళ్ళిన వాళ్ళలో తలకు దెబ్బ తగిలిందన్న జ్ఞాపకం లేకుండానే లోపల కపాలం కింద రక్తస్రావం అవుతుంది. మెదడుకి కపాలపు ఎముకకి మధ్య చేరుతుంది. అది మెదడు మీద ఒత్తిడిని కలిగిస్తుంది. అప్పుడు తలనొప్పే కాదు, మగతగా ఉండటం, అయోమయం ఇలాంటివి కూడా ఉంటాయి. దీనికి సమగ్రమైనటువంటి పరీక్షలు, దానికి అనుగుణ దాన్ని అనుసరించి చికిత్సలు అవసరం అవుతాయి. ఇక తలనొప్పికి అతి ప్రధానమైన కారణం మెదడుకి సంబంధించిన వ్యాధులు, మెనింజైటిస్ ఇలాంటివి. మెదడుని లేదా వెన్నుపాముని ఆవరించేటువంటి ఖండాలు ఇరిటేట్ అయ్యాయనుకోండి, అప్పుడు తలనొప్పి తీవ్రంగా నిరంతరంగా బాధిస్తుంది. దాంతోపాటు మెడ కూడా బిగుసిపోతుంది. అలాగే వాంతులు, ఓకరింతలు, వెలుతురిని చూడలేకపోవటం, ఫోటోఫోబియా, ఫిట్స్ రావటం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. ఇది ఎమర్జెన్సీగా అత్యవసరంగా చికిత్స చేయాల్సిన పరిస్థితి. మెదడు పొరలు వ్యాధిగ్రస్తం కావచ్చు, అంటే మెనింజైటిస్. అలాగే మెదడు కణజాలాలు వ్యాధిగ్రస్తం కావచ్చు, ఎన్కెఫ్లైటిస్, హై బీపీ ఇలాంటి వాటి వల్ల ఏం జరుగుతుంది, మెదడులో రక్తనాళాలు చేరుతాయి. ఇలాంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఈ తలనొప్పిని కలిగిస్తూ ఉంటాయి. కాబట్టి ఇది ఎమర్జెన్సీ కండిషన్ కాబట్టి అత్యవసరంగా వైద్య సహాయం పొందాలి. అవసరమైన సందర్భాల్లో శిరస్సులాదివజ్ర రసం, స్మృతిసాగర్ రసం, రౌపి భస్మం, ఉన్మాద గజకేసరి రసం, వాతకులాంతక రసం, కంజనకారి రసం ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక తలనొప్పికి మరో కారణం మందుల దుష్ఫలితాలు. మందుల వలన కూడా ఈ తలనొప్పి రావచ్చు. ఉదాహరణకు గుండె నొప్పికి వాడేటువంటి మందులు గుండెలోపల ఉండే రక్తనాళాలను వ్యాకోచపరుస్తాయి. ఇలా పరచడానికి ఉద్దేశించినప్పటికీ కూడా తలలోపల ఉండేటువంటి రక్తనాళాలను కూడా వ్యాకోచపరుస్తాయి, తలనొప్పికి కారణం అవుతాయి. ఇది చాలా తీవ్రంగా ఉంటుంది. ఇవే కాకుండా యాంటీబయాటిక్స్ వాడినా, యాంటీ డిప్రెసెంట్స్ వాడినా, హార్మోన్లు వాడినా, మత్తును కలిగించేటువంటి మందులు వాడినా, అలాగే నొప్పులు బిళ్ళలు వాడినా ఇవన్నీ కూడా ఈ తలనొప్పిని కలిగించే అవకాశం ఉంటుంది. మీరు వాడుతున్న మందుల వల్లనే మీకు తలనొప్పి వస్తున్నట్టుగా అనిపిస్తే మీ డాక్టర్ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళండి. ఏదైనా ఆల్టర్నేటివ్ ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక తలనొప్పికి మరొక కారణం మెదడులో కణితి పెరగటం, బ్రెయిన్ ట్యూమర్. తీవ్రమైనటువంటి తలనొప్పి నిరంతర లక్షణంగా కొనసాగుతూ ఉంటే బాధితులు సాధారణంగా బ్రెయిన్ ట్యూమర్ అని ఆందోళన పడుతూ ఉంటారు. అయితే ఇది అంత సాధారణం మాత్రం కాదు. మెదడులో కణితి పెరుగుతున్నప్పుడు తలనొప్పి వచ్చే మాట నిజమైనప్పటికీ దానికి కొన్ని నిర్దిష్టమైన లక్షణాలు ఉంటాయి. తలనొప్పి మందంగా ఉంటుంది, సరిగ్గా ఒక చోట అంటూ కేంద్రీకృతం అవ్వదు, సమయం గడిచే కొద్దీ ఎక్కువ అవుతూ ఉంటుంది, నిద్రను చెడగొడుతుంది. శారీరక శ్రమతో కానీ, బరువులు లేపటంతో కానీ, దగ్గటంతో కానీ, తుమ్మటంతో కానీ ఈ తలనొప్పి ఎక్కువ అవుతుంది. అనుబంధ లక్షణాలు ఉంటాయి, అంటే వాంతులు, ఓకరింతలు ఉంటాయి. దీనికి ప్రత్యేకమైన పరీక్షలు, దాన్ని అనుసరించి చికిత్సలు అవసరం అవుతాయి. కాబట్టి వైద్య సలహా తప్పనిసరి.
అవసరమైన సందర్భాల్లో ఈ బ్రెయిన్ ట్యూమర్ లాంటివి ఉన్నప్పుడు వజ్రభస్మం, కాంచనార గుగ్గులు, లక్ష్మీ విలాస రసం, భల్లాతక బట్టి, చిత్రకాది బట్టి, క్రౌంచపాకం ఇలాంటివి ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇక తలనొప్పికి అతి ముఖ్యమైన కారణం రక్తపోటు పెరగటం, హై బీపీ, హైపర్ టెన్షన్. రక్తపోటు ఎక్కువగా ఉన్నప్పుడు తలనొప్పి ఉండొచ్చు. తలనొప్పి వచ్చినప్పుడల్లా చాలామంది నా పేషెంట్లు, డాక్టర్ గారు బాగా తలనొప్పిగా ఉంది, బీపీ చూడండి అని అడుగుతూ ఉంటారు. అయితే రక్తపోటు మరీ తీవ్రంగా ఉంటే తప్ప తలనొప్పి రాదు. ఒకవేళ మీ తలనొప్పికి హై బీపీనే కారణం అయితే బరువు తగ్గించుకోండి, ఆహారాన్ని సరిదిద్దుకోండి, సరైన మందులను వాడండి. ఇలాగా హై బీపీ వల్ల తలనొప్పి వస్తున్నప్పుడు బీపీని తగ్గించే గృహ చికిత్సలు ఉన్నాయి. అశ్వగంధ, తెల్లమద్ది, పల్లేరు వీటిని సమభాగాలు తీసుకోండి. నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి ఆ కషాయాన్ని ఒక కప్పు మోతాదుగా రోజుకి 2 సార్లు తాగండి. మరొక గృహ చికిత్స సర్పగంధాన్ని పాతాళ గరిడి అంటారు. అలాగే జటామాంసి, కరక్కాయ పెచ్చులు, వీటి చూర్ణాన్ని ఒక్కొక్కదాన్ని 1/2 గ్రాము తీసుకోండి. అన్నిటినీ కలపండి. ఈ లోపలికి సేవించాలి. రోజుకి 2 సార్లు నీళ్ళకి కలిపి తీసుకుంటూ ఉండండి. మరొక చికిత్స మందార పువ్వుని సేకరించి ఎండించండి, చూర్ణం చేయండి. ఈ మందార పువ్వుల చూర్ణాన్ని 3 పూట్ల పూటకి ఒక 1/2 చెంచాడు వంతున తీసుకుంటూ ఉంటే ఈ బీపీ తగ్గి దానివల్ల బీపీ వల్ల వచ్చేటువంటి తలనొప్పి తగ్గుతుంది. మరొక గృహ చికిత్స జటామాంసిని 4 భాగాలు తీసుకోండి. అశ్వగంధని 2 భాగాలు తీసుకోండి. పురసాను వామును 1 భాగం తీసుకోండి. అన్నిటిని దంచండి, నిల్వ చేసుకొని దాని నుంచి ఒక 10 గ్రాములు తీసుకొని నీళ్ళకి వేసి మరిగించి కషాయం కాచి రాత్రి పడుకునే ముందు ఒక 1/2 కప్పు మోతాదుగా తీసుకుంటూ ఉండండి. మరొక బీపీని తగ్గించే చికిత్స వెల్లుల్లిని 6 భాగాలు తీసుకోండి. తులసాకుని 2 భాగాలు తీసుకోండి. జాపత్రి చూర్ణాన్ని 6 భాగాలు తీసుకోండి. వీటిని రెక్టిఫైడ్ స్పిరిట్లో ఒక 2 రోజుల నుంచి అలాగే ఉంచేయండి. తర్వాత వడగట్టండి. 2 పూట్ల దీన్ని పూటకి 5-6 చుక్కలు నీటిలో కలిపి తాగుతూ ఉండండి. అవసరమైన సందర్భాల్లో ఈ బీపీని తగ్గించడానికి ఆరోగ్యవర్ధిని వడ్డీ, చంద్రప్రభ వడ్డీ, బృహత్వాత చింతామణి రసం, త్రిఫలా గుగ్గులు, గోమూత్ర శిలాజిత్తు ఇలాంటివి ఇవ్వాల్సి ఉంటుంది. ఇక ఈ తలనొప్పి మిమ్మల్ని బాధిస్తున్నప్పుడు కొన్ని సాధారణమైనటువంటి సలహాలు ఉన్నాయి. మొదటి సూచన, తలనొప్పికి సంబంధించి ఆయుర్వేద చికిత్సలు రకరకాల కారణాలను ఆధారం చేసుకొని రకరకాలుగా ఉంటాయి. అయితే అన్ని రకాల తలనొప్పుల్లోనూ సాధారణంగా అణుతైలాన్ని వాడచ్చు. దీన్ని నసికర్మంలో భాగంగా ముక్కులో డ్రాప్స్ కింద, అంటే నేజల్ డ్రాప్స్ కింద వాడాల్సి ఉంటుంది. దీన్ని సరిగ్గా పీల్చగలిగితే ముక్కుకి 2 పక్కల ఉండేటువంటి సైనస్ లోపల అడ్డు తొలగిపోతుంది, నాసా మార్గం తేటగా తయారవుతుంది. ఇక మరొక సూచన, కఫ ప్రధానమైన తలనొప్పుల్లో లక్ష్మీ విలాస రస అనే మందు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాత ప్రధానమైనటువంటి తలనొప్పిని గోదంతి భస్మం, శృంగి భస్మం అనే మందులతో తగ్గించవచ్చు. ఇక పిత్త ప్రధానమైనటువంటి తలనొప్పిలో సోసేక రసం బాగా పనిచేస్తుంది. దీన్ని పాల మేగడ, పంచదారతో కలిపి వాడాల్సి ఉంటుంది. ఇక మరొక సూచన, తీవ్రమైన తలనొప్పులలో శిరోవస్తి, శిరోధార ఇలాంటి ప్రత్యేకమైన చికిత్సలు చేయాల్సి ఉంటుంది. అలాగే మరొక విషయం, తలనొప్పిని తగ్గించుకోవటానికి మీకే మీరు షాప్ నుంచి నేరుగా నొప్పి బిళ్ళను కొని వాడకండి. వాటిని విస్తృతంగా వాడారనుకోండి, తలనొప్పి తగ్గకపోగా మరింత ఎక్కువ రిస్క్ ఉంటుంది. అలాగే మరొక విషయం, ఎక్సర్సైజ్ ఇది ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడుతుంది. టెన్షన్ తలనొప్పులలో దీన్ని మీరు ట్రై చేయొచ్చు. అయితే ఈ సూచన మైగ్రేన్ తలనొప్పికి వర్తించదు. ఇక మరొక విషయం, స్మోకింగ్, ఈ ధూమపానం తలనొప్పిని పురిగొల్పుతుంది కాబట్టి ఒకవేళ మీకు ఈ సిగరెట్ తాగే అలవాటు ఉంటే మానేయండి. ఇక మరొక విషయం, సరైన నిద్ర చాలా రకాలైన తలనొప్పిని తగ్గిస్తుంది. అయితే ఈ నిద్ర కూడా నిర్ణీత స్థాయిలోనే ఉండాలి. కునికిపాటు పట్టడం ఈ మైగ్రేన్ని పురిగొల్పుతాయి. ఇక పడుకునేటప్పుడు సాధ్యంత వరకు వెల్లికిలానే పడుకోండి, ఫేస్ అప్ పొజిషన్. బోర్లా పడుకున్నా, మునగ తీసుకొని పడుకున్నా ఈ మెడకండాలు బిగుసిపోతాయి. బిగుదీసుకుపోయి నిద్రలో తలనొప్పి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎప్పుడు కూడా తలని ఒకే దిశలో ఉంచి పనిచేయకండి. నిటారుగా నిలబడటం అనేది కల్టివేట్ చేసుకోండి. రెస్ట్లెస్గా కాకుండా కుదురుగా కూర్చోండి. ఇక కొంతమందికి ఈ చల్లటి ఉపచారాల చేత తలనొప్పి నుంచి రిలీఫ్ లభిస్తుంది. మరి కొంతమందికి ఏమో వేడి కాపటాలు ఉపకరిస్తాయి. తలనొప్పి రక్తనాళాల వ్యాకోచం చేత, సంకోచం చేత, ఇలాగే ఈ 2 రకాల కారణాలతో వస్తుంది. కాబట్టి ఈ డిఫరెన్స్ కాబట్టి మీకు ఏ ఉపశమన పద్ధతి ఉపకరిస్తుందో దాన్ని మీరు ఆచరించండి.
ఇక సినిమా హాళ్లలో తలనొప్పి వస్తే అది ఆక్సిజన్ పూర్తి స్థాయిలో అందకపోవటం వల్లనే అని మీరు గ్రహించాలి. హాల్లో నుంచి బయటకు రండి. వచ్చి కాసేపు బలంగా క్రమబద్ధంగా స్థిరంగా గాలి పీల్చుకొని వదలండి. దీంతో రిలీఫ్ వస్తుంది. మీ ఛాతి కంటే ఉదర ప్రదేశపు ఖండాలు ఎక్కువగా కదిలితే మీరు బలంగా గాలి పీల్చుతున్నట్టు లెక్క. చాలా మంది తలనొప్పితో బాధపడుతున్నప్పుడు అసంకల్పితంగా ఈ కణతల్ని నొక్కుంటారు, ముదురుని ఒత్తుకుంటారు. ఇలా ఎందుకు చేస్తారు అంటే, ఇలా చేస్తే తలకి ఎక్కువ స్థాయిలో రక్తం చేరేటటువంటి ఈ రక్తం కొద్దిగా అడ్డుకున్నట్లయి నొప్పి తగ్గుతుంది. అయితే ఇంతకంటే తలకి చేరే అధిక రక్తాన్ని తగ్గించడానికి ఒక పద్ధతి ఉంది. మెడ కండాల్ని రిలాక్స్ చేయాలి. దీనికి ఉపాయం ఉంది. మెడ వెనక్కి ప్రాంతంలో, తల కింద భాగంలో, రెండు పక్కల ఉండేటటువంటి పల్లపు ప్రాంతంలో మీ రెండు బొటన వేళ్లతో కాస్తంత దృఢంగా నొక్కువాలండి. ఇలాగా 3-4 సార్లు చేస్తే ఫలితం ఉంటుంది. అలాగే మితిమీరిన శబ్దాన్ని వినకండి. అలాగే మిరుమిట్లు కొలిపేటటువంటి కాంతుల్ని చూడకండి. ఇలా చేయటాన్ని ఆయుర్వేదం అతియోగం అంటుంది. అన్ని వ్యాధులకి కూడా అతియోగం ఒక ప్రధాన కారణం. అలాగే కాఫీ టీలకి అలవాటు పడినప్పుడు వాటిని తాగకపోతే తలనొప్పి వస్తుందని చాలా మంది చెబుతూ ఉంటారు. వీటిలో ఉండేటువంటి కెఫీన్కి అలవాటు పడినప్పుడు అది నిర్ణీతమైన మోతాదులో శరీరానికి అందకపోతే రక్తనాళాలు వ్యాకోచం చెంది తలనొప్పికి ఆస్కారం అనేది ఏర్పడుతుంది. అయితే వీటి వాడకం మరీ ఎక్కువైనా తలనొప్పి వచ్చే వీరుంటుంది. కెఫీన్ ఎక్కువైనప్పుడు రక్తనాళాలు మరీ ఎక్కువగా సంకోచం చెందుతాయి. ఇది దీని కారణం. దేనికైనా అతి పనికిరాదు. ఇక వేళ పొట్టును తినండి. దీనికి వెనక ఒక బలమైనటువంటి సిద్ధాంతం ఉంది. నిర్ణీతమైన సమయంలో తినకపోతే రక్తం లోపల ఉండేటువంటి చక్కెర మోతాదు పడిపోతుంది. దీంతో మెదడు లోపల ఉండేటువంటి రక్తనాళాలు సంకోచం చెంది తలనొప్పి వస్తుంది. అలాగే ఉప్పు, కారం, మసాలాలు వీటిని తగ్గించండి. ఒకవేళ మీకు బబుల్ గమ్ నమిలే అలవాటు ఉంటే దాన్ని మానేయండి. బబుల్ గమ్ వల్ల ఏం జరుగుతుంది? దవడ కండాలు ఎక్కువగా బీసుకుపోతాయి. దీంతో తలనొప్పి అనేది స్టార్ట్ అవుతుంది. కొన్ని రెస్టారెంట్లలో ఆహార పదార్థాల రుచి కోసం మోనోసోడియం గ్లూటామేట్ అనేది కలుపుతారు. కొంతమందిలో దీనివల్ల తీవ్రమైనటువంటి తలనొప్పి వస్తుంది. అలాగే చాక్లెట్లో కలిపే టైరమిన్ కి కూడా ఈ తలనొప్పిని కలిగించే నైజం ఉంటుంది. మద్యపానం, ఐస్ క్రీమ్లు ఇలాంటివి కూడా తలనొప్పిని కలిగిస్తాయి. కాబట్టి వీటన్నిటిని తగ్గించుకోండి. అలాగే ఎత్తైన ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు నిమ్మ జాతికి చెందినటువంటి ఫలరసాలను ఆహారంగా తీసుకోండి. వీటిలో విటమిన్ సి ఉంటుంది. ఇది తలనొప్పిని నిరోధించగలుగుతుంది. ఇలాగా ఈ తలనొప్పికి సంబంధించి ఇది మిమ్మల్ని బాధిస్తున్నప్పుడు ముందు కారణాన్ని జాగ్రత్తగా విశ్లేషించుకొని దానికి అనుగుణంగా జాగ్రత్తలు, గృహ చికిత్సలు, అవసరమైన సందర్భాల్లో మీ నాడిని బట్టి, మీ తత్వాన్ని బట్టి సూచించేటువంటి ఔషధాలని వాడుకుంటే ఈ తలనొప్పి మీద మీరు అంతిమ విజయం సాధించవచ్చు. చూశారు కదా, ఇది విషయం. ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడిందని, ఉపయోగపడుతుందని ఆశిస్తాను. అలాగే ఇందులోని విషయాల మీద మీకు అవగాహన పెరిగిందని భావిస్తాను. దీనిలోని విషయాలు నలుగురికి చేరేలాగా, 10 మందికి ఉపయోగపడేలా మీ వంతు సహాయం మీరు చేయండి. మళ్ళీ ఇదే కార్యక్రమంలో మనం కలుసుకున్నప్పుడు ఇలాంటి మరొక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి, ఆయుర్వేదం, రక్ష ఆయుర్వేదిక్ సెంటర్, సార్డి స్టూడియోస్ రోడ్, ఆపోజిట్ స్టేట్ హోమ్, అమీర్పేట్, హైదరాబాద్ 73. ఫోన్ 9177445454.